హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్‌కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేసాం. అలాగే రేషియోస్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్ అండ్ మీన్ ప్రపోర్షన్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలని త్రూ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసాం, రైట్? సో ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. How can a ratio of 1:5 be expressed in decimal? 1:5 నిష్పత్తిని దత్తాంశంలో ఎలా వ్యక్తీకరించవచ్చు? ఓకే, సో మనందరికీ తెలుసు A/Bని A/B అని కూడా చెప్పొచ్చు అని. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన రేషియో 1:5, రైట్? దీన్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే A1/B5 అంటే ఇది మనకి 0.2కి ఈక్వల్, రైట్? సో ఆప్షన్ బి is the correct answer. Next question. Ratio of joy and minutes marbles is 5:8, whereas the ratio of marbles of Jacob and Minute is 7:12. What is the ratio of joy and Jacob marbles? Okay. జాయ్ మరియు మినిత్ యొక్క పాలరాల నిష్పత్తి 5:8 కాగా జాకబ్ మరియు మినిత్ యొక్క పాలరాల నిష్పత్తి 7:12. జాయ్ మరియు జాకబ్ పాలరాల నిష్పత్తి ఎంత? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో జాయ్కి మినిట్కి రేషియో 5:8 అని చెప్తున్నారు. సో జాయ్ ఇస్ టు మినిట్ అంటే 5:8. దీన్ని మనం ఫస్ట్ రేషియో అనుకుందాం. సెకండ్ వన్, జాకబ్కి మినిట్కి రేషియో 7:12 అని చెప్పారు. సో జాకబ్ ఇస్ టు మినిట్ అంటే 7:12, రైట్? మనల్ని క్వశ్చన్లో జాయ్కి జాకబ్కి రేషియో అడుగుతున్నారు. సో జాయ్ ఇస్ టు జాకబ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో జాకబ్కి మినిట్కి రేషియోని మనం రివర్స్ చేసి రాసినట్లయితే మినిట్ ఈస్ టు జాకబ్ అంటే 12:7, రైట్? దీన్ని మనం సెకండ్ రేషియో అంటే ఫస్ట్ రేషియోని సెకండ్ రేషియోని మల్టిప్లై చేసినట్లయితే జాయ్ బై మినిట్ ఇంటూ మినిట్ బై జాకబ్, రైట్? అప్పుడు మినిట్ మినిట్ క్యాన్సిల్ అయిపోయి మనకు కావలసిన జాయ్ ఇస్ టు జాకబ్ అనేది వస్తుంది. సో 5/8 ఇంటూ 12/7, 4 8లో 2 టైమ్స్, 12లో 3 టైమ్స్. సో 5 ఇంటూ 3 అంటే 15, 2 ఇంటూ 7 అంటే 14. మనకు కావాల్సిన జాయ్కి జాకబ్కి రేషియో 15:14, రైట్? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని మనం రేషియోస్ యూజ్ చేసి ఆప్షన్స్లో వెరిఫై చేసి చెప్పొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ జాయ్ రేషియో 5 parts ఉంది, రైట్? ఆప్షన్ వెరిఫై చేస్తే మనకి ఆప్షన్ సిలో 5 × 15 ఉంది. సి ఆప్షన్ అయ్యే కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆప్షన్ డి కూడా 5 మల్టిపుల్ ఉంది. ఇలాగా 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ మెథడ్ని చూస్ చేసుకుంటే మంచిది. ముందు మనం ట్రూ ఆప్షన్స్ వెరిఫై చేస్తాం. అక్కడ కనుక ఫెయిల్ అయితే మనం మెథడ్లోకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రేషియో ఆఫ్ శాండ్ అండ్ గ్రావెల్ ఇన్ మిక్చర్ ఈజ్ 7:8, while the ratio of gravel and cement is 6:7. What is the ratio of sand and cement in a mixture? మిశ్రమంలో ఇసుక మరియు కంకర నిష్పత్తి 7:8 కాగా కంకర మరియు సిమెంట్ నిష్పత్తి 6:7. మిశ్రమంలో ఇసుక మరియు సిమెంట్ యొక్క నిష్పత్తి ఎంత? ఓకే, మనకి క్వశ్చన్లో శాండ్కి గ్రావెల్కి రేషియో 7:8 అని చెప్పారు, రైట్? సో శాండ్ ఇస్ టు గ్రావెల్ అంటే 7:8. అలాగే గ్రావెల్కి సిమెంట్కి రేషియో 6:7 అన్నారు. సో గ్రావెల్కి సిమెంట్ రేషియో 6:7. మనల్ని క్వశ్చన్లో శాండ్కి సిమెంట్కి రేషియో అడుగుతున్నారు. సో శాండ్కి సిమెంట్కి రేషియో ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కామన్ ఎలిమెంట్ అనేది గ్రావెల్ ఉంది, రైట్? సో మనం రేషియోలో గ్రావెల్కి సంబంధించిన పార్ట్స్ని ఈక్వల్ చేసినట్లయితే మనం శాండ్కి సిమెంట్కి రేషియో అనేది ఈజీగా చెప్పొచ్చు. సో ఎలా ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ రేషియోని
6తో మల్టిప్లై చేద్దాం. సెకండ్ రేషియోని 8తో మల్టిప్లై చేద్దాం. సో 7 into 6 అంటే 42 8 into 6 అంటే 48. నెక్స్ట్ వన్ 6 into 8 అంటే 48 7 into 8 అంటే 56. ఇక్కడ గ్రావెల్కి సంబంధించిన పార్ట్స్ అనేవి ఈక్వల్ కాబట్టి శాండ్కి సిమెంట్కి రేషియో అనేది 42:56 అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 7 6 times 7 8 times. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A bag with red, green and pink tokens, the ratio of red tokens with green tokens is 5:12, while pink tokens had a ratio of 7:15 with red tokens. What was the ratio of green tokens to pink tokens? ఓకే, ఎరుపు ఆకుపచ్చ గులాబీ టోకెన్లు ఉన్న బ్యాగులో ఆకుపచ్చ టోకెన్లతో కూడిన ఎరుపు టోకెన్ల నిష్పత్తి 5:12 కాగా పింక్ టోకెన్ల నిష్పత్తి ఎరుపు టోకెన్లతో 7:15గా ఉంది. ఓకే, పింక్ టోకెన్లకు ఆకుపచ్చ టోకెన్ల నిష్పత్తి ఎంత? సో మనకి క్వశ్చన్లో రెడ్ టోకెన్స్కి గ్రీన్ టోకెన్స్కి రేషియో అనేది 5:12 అని చెప్పారు, రైట్? సో రెడ్ గ్రీన్ అంటే 5:12. అలాగే పింక్ టోకెన్స్కి రెడ్ టోకెన్స్కి రేషియో 7:15 అన్నారు. సో పింక్ రెడ్ అంటే 7:15. మనల్ని గ్రీన్ టోకెన్స్కి పింక్ టోకెన్స్కి రేషియో అడుగుతున్నారు. సో గ్రీన్ టు పింక్ రేషియో అనేది మనం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కామన్ ఎలిమెంట్ అనేది రెడ్ ఉంది, రైట్? సో రెడ్ పార్ట్స్ని కనుక మనం ఈక్వల్ చేస్తే ఈజీగా గ్రీన్ టు పింక్ రేషియో అనేది మనం చెప్పొచ్చు. సో సెకండ్ రేషియోలో రెడ్ పార్ట్స్ అనేవి 15 ఉన్నాయి, ఫస్ట్ రేషియోలో 5 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రేషియోని ఇంటూ 3 చేద్దాం. సో 3 into 5 అంటే 15:12 into 3 అంటే 36. ఇక్కడ రెడ్ పార్ట్స్ అనేవి రెండు రేషియోలో సేమ్గా ఉన్నాయి కాబట్టి గ్రీన్ టు పింక్ రేషియో అనేది మనకి 36:7 అవుతుంది, రైట్? సో 36:7. దీన్ని మనం ఇంకా సింపుల్గా చేయలేం కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of gravel with sand in the mixture is 17:8, while the ratio of gravel and cement is 6:17. What is the ratio of sand and the cement in the mixture? మిశ్రమంలో ఇసుకతో కంకర నిష్పత్తి 17:8 కాగా కంకర సిమెంట్ నిష్పత్తి 6:17. మిశ్రమంలో ఇసుక మరియు సిమెంట్ యొక్క నిష్పత్తి ఎంత? ఓకే, ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ అండి. మనకి గ్రావెల్కి శాండ్కి రేషియో 17:8 అన్నారు, రైట్? సో గ్రావెల్ శాండ్ అంటే 17:8. అలాగే గ్రావెల్కి సిమెంట్కి రేషియో 6:17. సో గ్రావెల్ సిమెంట్ అంటే 6:17. మనల్ని శాండ్కి సిమెంట్ రేషియో అడుగుతున్నారు. సో శాండ్ సిమెంట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ రేషియోని రివర్స్ చేసి రాసినట్లయితే శాండ్ గ్రావెల్ అంటే 8:17, రైట్? సో వీటిని మనం మల్టిప్లై చేసినట్లయితే శాండ్ బై గ్రావెల్ ఇంటూ గ్రావెల్ బై సిమెంట్ అంటే ఇక్కడ గ్రావెల్ క్యాన్సిల్ అయ్యి మనకు కావలసిన శాండ్ సిమెంట్ వస్తుంది, రైట్? సో S/G అంటే 8/17 ఇంటూ G/C అంటే 6/17. సో 8 into 6 అంటే 48, 17 into 17 అంటే 289. సో మనకి కావాల్సిన రేషియో అనేది 48:289. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రేషియో ఆఫ్ కాపర్ టు జింక్ in a mixed metal of German silver was 17:7, while the ratio of nickel to zinc was 4:3. What was respective ratio of copper, zinc and nickel in mixed metal? Okay,
జర్మన్ వెండి మిశ్రమ లోహంలో రాగి మరియు జింక్ నిష్పత్తి 17:7 కాగా నికెల్ మరియు జింక్ నిష్పత్తి 4:3. మిశ్రమ లోహంలో రాగి, జింక్ మరియు నికెల్ యొక్క సంబంధిత నిష్పత్తి ఎంత? ఓకే, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి స్టార్టింగ్ కాపర్కి జింక్కి రేషియో 17:7 అన్నారు, రైట్? సో కాపర్ టు జింక్ రేషియో అనేది 17:7. అలాగే నికెల్ టు జింక్ రేషియో అనేది 4:3 అని చెప్పారు. సో నికెల్ టు జింక్ అనేది 4:3. మనల్ని క్వశ్చన్లో కాపర్కి, జింక్కి అండ్ నికెల్కి రేషియో అడుగుతున్నారు. సో కాపర్ ఇస్టు జింక్ ఇస్టు నికెల్ అంతా మనం చెప్పాలి. ఇక్కడ మనం ఈ రెండు రేషియోస్ని అబ్జర్వ్ చేస్తే కామన్ ఎలిమెంట్ అనేది జింక్, రైట్? సో ఈ జింక్ పార్ట్స్ అనేది మనం ఇప్పుడు ఈక్వల్ చేద్దాం. కాబట్టి ఫస్ట్ రేషియోని 3తోను, సెకండ్ రేషియోని 7తో మల్టిప్లై చేసినట్లయితే 17:3 అంటే 51, రైట్? ఈస్టు 7 × 3 అంటే 21. అలాగే 4 × 7 అంటే 28, 3 × 7 అంటే 21. సో మనకు కావాల్సిన కాపర్ ఇస్టు జింక్ ఇస్టు నికెల్ రేషియో కనుక మనం రాస్తే కాపర్ అనేది 51 పార్ట్స్ ఉంది, జింక్ అనేది 21 పార్ట్స్ ఉంది, అలాగే నికెల్ అనేది 28 పార్ట్స్ ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. A number is divided in the ratio of 3:2. When 8 is added to each number, then the ratio changes to 7:5. Which of two numbers will be largest? ఒక సంఖ్యను 3:2 నిష్పత్తులు విభజిస్తారు. ప్రతి సంఖ్యకు 8 జోడించినప్పుడు నిష్పత్తి 7:5కు మారుతుంది. ఈ రెండింటిలో ఏది పెద్దది? ఓకే, ఇక్కడ మనకి ఒక నంబర్ని 3 పార్ట్స్ కింద, 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. సో ఫస్ట్ నెంబర్ అనేది 3 పార్ట్స్ అయితే సెకండ్ నెంబర్ అనేది 2 పార్ట్స్, రైట్? వీటికి 8 యాడ్ చేస్తే వీటి రేషియో అనేది 7:5 అని చెప్తున్నారు. సో ఈక్వల్ టు 7/5. మనం దీన్ని సింప్లిఫై చేస్తే 15 పార్ట్స్ ప్లస్ 40 ఈక్వల్ టు 14 పార్ట్స్ ప్లస్ 56, రైట్? సో 1 పార్ట్ వచ్చేసి 16. ఓకే, మనకి లార్జెస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి లార్జెస్ట్ నెంబర్ అనేది 3 పార్ట్స్, 3 × 1 పార్ట్ వచ్చేసి 16 కాబట్టి 48. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రేషియో ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ balls in a bag is 4:9. If 7 more red balls are included in bag, then new ratio of red and green balls becomes 5:6. How many green balls are in bag? ఓకే, బ్యాగ్లో ఎరుపు మరియు ఆకుపచ్చ బంతుల నిష్పత్తి 4:9. బ్యాగ్లో మరో 7 ఎరుపు బంతులను చేర్చినట్లయితే ఎరుపు మరియు ఆకుపచ్చ బంతుల యొక్క కొత్త నిష్పత్తి 5:6 అవుతుంది. బ్యాగ్లో ఎన్ని ఆకుపచ్చ బంతులు ఉన్నాయి? ఓకే, మనకి ఇనిషియల్గా రెడ్ అండ్ గ్రీన్ బాల్స్ యొక్క రేషియో అనేది 4:9, రైట్? సో రెడ్ ఇస్ టు గ్రీన్ అంటే 4:9. ఇప్పుడు మనకి క్వశ్చన్లో 7 మోర్ రెడ్ బాల్స్ అనేవి ఇంక్లూడ్ చేసినప్పుడు వాటి రేషియో అనేది 5:6 అవుతుందని చెప్తున్నారు. సో ఇనిషియల్గా రెడ్ 4 పార్ట్స్ ఉంటే వాటికి 7 మోర్ రెడ్ బాల్స్ యాడ్ చేశారు. అలాగే గ్రీన్ బాల్స్ అనేవి 9 పార్ట్స్ ఉన్నాయి, రైట్? సో వీటి రేషియో అనేది 5:6 అని చెప్తున్నారు. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 24 పార్ట్స్ ప్లస్ 42 ఈక్వల్ టు 9 × 5 అంటే 45 పార్ట్స్. ఓకే, సో 21 పార్ట్స్ అంటే 42, 1 పార్ట్ అంటే 2, రైట్? మనల్ని అడిగింది గ్రీన్ బాల్స్ కాబట్టి గ్రీన్ బాల్స్ అనేవి 9 పార్ట్స్. సో 9 × 1 పార్ట్ వచ్చేసి 2 కాబట్టి ఇంటూ 2. సో 18 is the correct answer. Option B. Okay. Next question. An 84-meter long rope should be divided in ratio of 7:5. Then what is the length of long piece?
84 మీటర్ల పొడవైన తాడును 7:5 నిష్పత్తిలో విభజించారు. అప్పుడు పొడవైన ముక్క యొక్క పొడవు మీటర్లలో ఎంత? ఓకే. మనకి రోప్ లెంత్ అనేది 84 ఇచ్చారు, రైట్? దీన్ని 7:5 రేషియోలో డివైడ్ చేశారు. మన క్వశ్చన్లో లాంగ్ పీస్ అడుగుతున్నారు కాబట్టి లాంగ్ పీస్ అంటే 7 పార్ట్స్. సో మనం త్రూ ఆప్షన్స్ వెరిఫై చేసినట్లయితే ఆప్షన్ ఏ అనేది 7 మల్టిపుల్ ఉంది, అలాగే ఆప్షన్ డి కూడా 7 మల్టిపుల్ ఉంది. ఆప్షన్ బి, ఆప్షన్ సి 7 మల్టిపుల్ కాదు కాబట్టి ఇవి ఎలిమినేట్. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం సాల్వ్ చేసి చెప్పాలి. సో టోటల్ పార్ట్స్ అనేవి 7 + 5 అంటే 12, రైట్? సో 12 పార్ట్స్ ఈక్వల్ టు 84, 1 part ఈక్వల్ టు 7, రైట్? సో లాంగ్ పీస్ అంటే 7 parts, 7 into 7 అంటే 49, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లబ్ ఈస్ 3:2. వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ ప్రజెంట్ దేర్? ఓకే. ఒక క్లబ్లో బాలురు మరియు బాలికల నిష్పత్తి 3:2. అక్కడ ఉన్న మొత్తం వ్యక్తుల సంఖ్య ఎంత? ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. మనకి బాయ్స్కి గర్ల్స్కి రేషియో అనేది 3:2 ఇచ్చారు. మన క్వశ్చన్లో టోటల్ నెంబర్ అడుగుతున్నారు కాబట్టి టోటల్ నెంబర్ అనేది 3 + 2 అంటే 5 పార్ట్స్, రైట్? సో మనం ఆప్షన్స్ కనుక వెరిఫై చేసినట్లయితే మనకి టోటల్ నెంబర్ అనేది 5 మల్టిపుల్ ఉండాలి. సో ఆప్షన్ ఏ అనేది 5 మల్టిపుల్ కాదు, ఆప్షన్ బి అనేది 5 మల్టిపుల్, రైట్? సో ఆప్షన్ బి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆప్షన్ సి 5 మల్టిపుల్ కాదు, ఆప్షన్ డి ఆల్సో 5 మల్టిపుల్ కాదు. సో మనకున్న ఆప్షన్ బి ఒకటి 5 మల్టిపుల్ కాబట్టి ఆన్సర్ 25. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ₹87 is divided between James and Radha in ratio of 1:2, then how much money will Radha get? ఓకే. ఒకవేళ 87ను జేమ్స్ మరియు రాధా మధ్య 1:2 నిష్పత్తిలో పంచినట్లయితే అప్పుడు రాధాకు ఎంత డబ్బు లభిస్తుంది? ఓకే. మనం క్వశ్చన్ కనుక చూసినట్లయితే జేమ్స్ మరియు రాధా రేషియో 1:2 ఉంది. మనల్ని క్వశ్చన్లో రాధాకి ఎంత డబ్బు వస్తుందని అడిగారు కాబట్టి రాధాకి అనేది 2 పార్ట్స్ వస్తుంది. సో మనకు ఆప్షన్ అనేది 2 మల్టిపుల్ అయి ఉండాలి. మనం ఆప్షన్ కనుక వెరిఫై చేస్తే ఆప్షన్ ఏ 2 మల్టిపుల్ కాదు, ఆప్షన్ బి 2 మల్టిపుల్ కాదు, ఆప్షన్ సి ఆల్సో 2 మల్టిపుల్ కాదు కాబట్టి ఇక లాస్ట్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద అమౌంట్ ఆఫ్ ₹69 is divided into 1:2 between Johnson and Rahana. How much amount did Rahana receive? ₹69 మొత్తాన్ని జాసన్ రహానా మధ్య 1:2 నిష్పత్తిలో విభజించారు. రహానాకు ఎంత మొత్తం వచ్చింది? ఓకే. సో మనకి క్వశ్చన్లో జాసన్కి రహానాకి రేషియో అనేది 1:2 అని ఇచ్చారు, రైట్? మనల్ని రహానాకి ఎంత అమౌంట్ వచ్చిందని అడుగుతున్నారు. సో రహానాకు వచ్చింది 2 పార్ట్స్, రైట్? ఇప్పుడు మనం త్రూ ఆప్షన్స్ కనుక చెక్ చేసినట్లయితే ఆప్షన్ బి అనేది 2 మల్టిపుల్, అలాగే ఆప్షన్ సి ఆల్సో 2 మల్టిపుల్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసి చెప్పాలి. సో టోటల్ 3 పార్ట్స్ అనేవి ₹69 అయితే 1 పార్ట్ అనేది ₹23, రైట్? సో మనకి రొహానాకు వచ్చింది 2 పార్ట్స్ కాబట్టి 2 into 23 విచ్ ఈజ్ ఈక్వల్ టు 46. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Ratio of the number of red and blue balls in a bag is constant. When it contained 44 red balls, number of blue balls was 36. If number of blue balls is 54, what will be number of red balls in a bag? బ్యాగ్లోని ఎరుపు మరియు నీల బంతుల సంఖ్య యొక్క నిష్పత్తి స్థిరంగా ఉంటుంది. అందులో 44 ఎరుపు బంతులు ఉండగా నీల బంతుల సంఖ్య 36. ఒకవేళ నీల బంతుల సంఖ్య 54 అయితే బ్యాగ్లోని ఎరుపు బంతుల సంఖ్య ఎంత? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి బ్యాగ్లో రెడ్ అండ్ బ్లూ బాల్స్ ఉన్నాయి. వీటి రేషియో అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ అని చెప్తున్నారు. సో ఒక కేసులో 44 రెడ్ బాల్స్ ఉంటే 36 అనేవి బ్లూ బాల్స్ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి
రేషియో ఫైండ్ అవుట్ చేస్తే రెడ్ ఇస్ టు బ్లూ అంటే 44:36 రైట్. మనం సింప్లిఫై చేస్తే 44లో 11 టైమ్స్, 36లో 9 టైమ్స్. రెడ్ బాల్స్ అనేవి 11 పార్ట్స్ ఉంటే బ్లూ బాల్స్ అనేవి 9 పార్ట్స్ ఉన్నాయి. సో మన క్వశ్చన్లో రెడ్ బాల్స్ అడిగారు కాబట్టి 11 పార్ట్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. మనం ఆప్షన్స్ కనుక వెరిఫై చేస్తే 11 మల్టిపుల్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా కాకుండా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి బ్లూ బాల్స్ అనేవి 54 ఇచ్చారు రైట్. సో 9 పార్ట్స్ అనేవి 54 అయితే 1 పార్ట్ అనేది 6 రైట్. సో 11 పార్ట్స్ అనేది 66. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. An amount of 1 rupee, 50 paise and 25 paise coins is rupees 93.75 and the ratio of their number is 3:4:5. Find the number of coins of each type. రూపాయి 50 పైసలు 25 పైసల నాణేల పరిమాణం 93 రూపాయల 75 పైసలు కాగా వాటి సంఖ్యా నిష్పత్తి 3:4:5. ప్రతి రకం నాణేల సంఖ్యను కనుగొనండి. ఓకే. సో మనకి కాయిన్స్ యొక్క రేషియో అనేది 3:4:5 అని ఇచ్చారు రైట్. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలంటే మనం ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో రూపీ కాయిన్స్ అనేవి 3 పార్ట్స్, అలాగే 50 పైసా కాయిన్స్ అనేవి 4 పార్ట్స్, అలాగే 25 పైసా కాయిన్స్ అనేవి 5 పార్ట్స్. వీటిని మనం రూపీస్కి ఈక్వల్ చేస్తే 3 రూపీస్ అనేవి రూపీసే కాబట్టి బై 1, అలాగే 50 పైసా అంటే 1 రూపీకి 2 కాయిన్స్ వస్తాయి కాబట్టి బై 2, అలాగే 25 పైసా అంటే 1 రూపీకి 4 కాయిన్స్ వస్తాయి కాబట్టి బై 4. ఇవి అన్నీ కూడా రూపీస్ రైట్. వీటిని మనం యాడ్ చేస్తే దీన్ని మనకి క్వశ్చన్లో 93.75 రూపీస్ కింద ఇచ్చారు. సో మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎల్సిఎం అనేది 4 అవుతుంది రైట్. సో 4 into 3 అంటే 12 పార్ట్స్, 2 into 4 అంటే 8 పార్ట్స్ ప్లస్ 5 పార్ట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 93 into 75 into 4. సో టోటల్ అనేది 12 ప్లస్ 8 అంటే 20 ప్లస్ 5 అంటే 25 పార్ట్స్ ఈక్వల్ టు దీన్ని మనం మల్టిప్లై చేస్తే 375 రైట్. సో 1 పార్ట్ వచ్చేసి 15. ఓకే. సో మనకి కాయిన్స్ అడిగారు కాబట్టి ఫస్ట్ 1 రూపీ కాయిన్స్ అనేవి 3 పార్ట్స్ కాబట్టి 3 into 15 అంటే 45. ఓకే. సో 45 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే 50 పైసా కాయిన్స్ అంటే 4p కాబట్టి అది 60 అవుతుంది. అలాగే 25 పైసావి 5 పార్ట్స్ కాబట్టి 5 into 25 అంటే 75. ఓకే. ఆప్షన్ జీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A bag contains coins of 1 rupee, 5 rupees and 10 rupees. Assuming that the coins of 1 rupee, 5 rupee and 10 rupees are equal in number. So, if total money in the bag is rupees 368, then what is total number of coins in the bag? Okay. ఒక బ్యాగ్లో 1 రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయల నాణేలు ఉన్నాయి. 1 రూపాయి, 5 రూపాయలు మరియు 10 రూపాయల నాణేలు సమాన సంఖ్యలో ఉన్నాయని భావించండి. కాబట్టి బ్యాగ్లోని మొత్తం డబ్బు 368 రూపాయలు అయితే అప్పుడు బ్యాగ్లోని మొత్తం నాణాల సంఖ్య ఎంత? ఓకే. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి ఈ క్వశ్చన్లో కాయిన్స్ అనేవి ఎక్స్ అనుకుంటే రూపీస్ కాయిన్స్ కూడా ఎక్స్ ఉన్నాయి, అలాగే 5 రూపీస్ కాయిన్స్ కూడా ఎక్స్ ఉన్నాయి, అలాగే 10 రూపీస్ కాయిన్స్ కూడా ఎక్స్ ఉన్నాయి. వీటిని మనం రూపీస్లో కన్వర్ట్ చేస్తే రూపీస్ అన్నాం కాబట్టి ఎక్సే ఉంటాయి. అలాగే 5 రూపీస్ని రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5 చేయాలి రైట్. అలాగే 10 రూపీస్ని రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10 చేయాలి. వీటిని మనం యాడ్ చేస్తే టోటల్ అనేది 368 అని చెప్తున్నారు. సో 5 + 10 అంటే 15 + 1 అంటే 16x ఈక్వల్ టు 368. సో ఎక్స్ అనేది 16 368లో 23 టైమ్స్ రైట్. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేవి
రూపీస్ కాయిన్స్ అనేవి ఎక్స్ ఉన్నాయి, అలాగే 5 రూపీస్ కాయిన్స్ ఎక్స్ ఉన్నాయి, 10 రూపీస్ కాయిన్స్ ఆల్సో ఎక్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ అనేది 3x. సో 3 ఇంటూ 23 అంటే 69. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.